హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో నేను స్టూడెంట్స్ ఒక పేరెంట్స్కి కూడా పంపిస్తున్నాను, అలానే టీమ్ మెంబర్స్ కూడా పంపిస్తున్నాను, స్టాఫ్ కూడా. ఈరోజు ఒక స్టూడెంట్ నన్ను మీట్ అవ్వడం జరిగింది. కంప్లీటెడ్ ఇంటర్మీడియట్, మన దగ్గర ఎంఈసీ కంప్లీట్ చేశాడు. అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండ్ హీ హ్యావెంట్ జాయిన్ ఫర్ సిఏ కోర్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో తన ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్ కొన్ని ఎక్స్పెన్సివ్ లేదా ప్రీమియం డిగ్రీ కాలేజెస్లో బీబీఏ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేద్దామని. తను ఈ హ్యాపెన్స్ టు బి ఏ డిస్టెంట్ రిలేటివ్ ఆఫ్ మైండ్. సో దూరపు చుట్టూ అవటం వల్ల ఒక సలహా కోసం నా దగ్గరికి వస్తే నేను ఓపెన్గా చెప్పాను, అరే నువ్వు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతావా, సిఏలో జాయిన్ అవుతావా, సిఎంఏలో జాయిన్ అవుతావా, లీస్ట్ బాదర్డ్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సపోజ్ నేనేమంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు యావరేజ్ కోర్సెస్కి ఆర్డినరీ కోర్సెస్కి అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు. ఈ రీజన్, ఒక యావరేజ్ డిగ్రీ, అది బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీబీఏ కానీ, ఇటువంటి డిగ్రీ చేతిలో పట్టుకున్నటువంటి స్టూడెంట్ కంటే, క్వాలిఫై అయిన స్టూడెంట్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఫార్ 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 బెటర్, ఫార్ బెటర్. అలాంటప్పుడు కంపెనీలు మీకు క్యాబిన్ ఇచ్చి, ఏసీ ఇచ్చి, పికప్ పాయింట్ని పిక్ అండ్ డ్రాప్ ఇచ్చి, శాలరీ ఇచ్చి, మళ్ళీ వీకెండ్ హాలిడేస్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, స్క్వేర్ ఫీట్కి 100 రూపీస్ రెంట్ కట్టి ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు? నవేడేస్ ఇన్ఫ్రా అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది, రెంటల్స్ చాలా కాస్ట్లీ అయిపోయింది, లేబర్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది, అంటే స్టాఫ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. అలాంటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇక ఆర్డినరీ కోర్సెస్కి లైఫ్ ఎక్కడ ఉంది? నేను స్టూడెంట్కి చెప్పింది కామన్ సెన్స్ వాడరా, పెద్దగా నేను చెప్పింది చాలా డీప్ ఎనాలిసిస్ ఏం కాదు. ఫ్యూచర్ అంతా ఎలాంటి ప్రొఫెషనల్స్కి రెస్పెక్ట్, ఇంపార్టెన్స్, డామినేషన్ ఉంటుందంటే రిపిటేటివ్ వర్క్, ఆర్డినరీ వర్క్, రొటీన్ వర్క్ చేయనటువంటి ప్రొఫెషనల్స్కి మాత్రమే డిమాండ్ ఉంటుంది. సో ఈ రోజున ఒక బీబీఏ లేదా బీకామ్ లేదా బీటెక్ లేదా ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ప్రతి పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ ఇంకా ఫాస్ట్గా, ఇంకా క్వాలిటీగా చేయగలదు. సో నేను ఆ స్టూడెంట్కి చెప్పింది రెండే కంక్లూషన్స్. అది చేస్తే చాలా మంచి చదువు, చాలా క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, అంటే ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్, నిన్ను ఛాలెంజ్ చేసే స్థాయిలో ఉండాలి ఎడ్యుకేషన్, ఏదైనా కావచ్చు, అలాంటి కోర్స్ చేయి. లేదా ఇంటర్ తర్వాత లైఫ్లో నీ జర్నీ స్టార్ట్ చేయి, జాబ్ కని వెళ్ళిపో లేదా బిజినెస్ కని వెళ్ళిపో. సో స్టూడెంట్ అడిగిందంటే, డూ వాంట్ మీ టు జాయిన్ ఫర్ సిఏ ఆర్ సిఎంఏ కోర్స్, సిఏ సిఎంఏ చేయమని చెప్తున్నారా సార్ అన్నాడు. అది నీ ఇష్టం రా. ఆర్డినరీ కోర్సెస్ ఏం చేసినా కూడా ముందు ఉద్యోగాలు ఉండవు. ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు హైర్ స్టాఫ్ ఫర్ ఎనీ ఆర్డినరీ రొటీన్ వర్క్స్. Multinational companies are not prepared to hire staff to tackle any routine works. మనుషులు అక్కర్లేదు వాళ్ళకి, మిషన్లు కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి టూల్స్, ఏఐ టూల్స్, ఇవన్నీ చేసేయగలవు. సో నీకు లైఫ్లో రెస్పెక్ట్, స్టేబుల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఒక జాబ్ కావాలి అనుకుంటే గట్టి కోర్స్ చదువు, ప్రొఫెషనల్ కోర్స్ చెయ్యి. లేదా ఇమ్మీడియట్లీ ఆర్డినరీ కోర్సెస్ చేయటం కంటే లైఫ్లో జర్నీ అంటే జాబ్ స్టార్ట్ చేసేసి బిజినెస్కి వెళ్ళిపో అని చెప్పాను నేను. ఇది స్టూడెంట్కి చెప్పింది. స్టూడెంట్కి నేను ఇచ్చిన కంక్లూషన్ ఏంటంటే, జాబ్ కొట్టాలి దేంతో, చదువుతో అనుకుంటే మాత్రం ఆర్డినరీ కోర్సెస్ చేయొద్దు. అదే ఒకలేదు సార్ 15,000, 20,000, 25,000 రూపీస్ జాబ్ కావాలి అంటే ఇవి ఎప్పటికీ ఉంటాయి. 15,000, 20, 25,000 జాబ్స్ ఎప్పటికీ ఉంటాయి. వాటిని ఏ కంపెనీ కూడా ఎక్స్పెన్సివ్గా ఫీల్ అవ్వవు, ఏ కంపెనీ కూడా ఇటువంటి జాబ్స్ని రీప్లేస్ కూడా చేయవు. చీపెస్ట్ సోర్స్ ఆఫ్ లేబర్ ఇవి. మంచి జాబ్ కావాలంటే మాత్రం మంచి సర్టిఫికేట్ ఉండాల్సిందే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే, ఛాలెంజింగ్ సర్టిఫికేట్ లేదా ఛాలెంజింగ్ కోర్స్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, సిఎస్ఈఎంఏ చెయ్యరా, నువ్వు కామర్స్కి వచ్చావు కాబట్టి అన్నా నేను. మాస్టర్ మైన్స్లో చదువుతావా, ఇంకెక్కడైనా చదువుతావు, నీ ఇష్టం. మాస్టర్ మైన్స్లో కేర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం, మిమ్మల్ని ఒక కాన్సెప్చువల్ కోచింగ్కి ఇస్తాం, కాన్సెప్చువల్ టీచింగ్ అందజేస్తాం, సిస్టమేటిక్గా చదివిస్తాం, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ని ప్రొఫెషనల్ వేలో రన్ చేస్తాం. అన్నీ కనిపిస్తే ఇక్కడ జాయిన్ అవ్వు, లేకపోతే ఇంకెక్కడైనా జాయిన్ అవ్వు, నీ ఇష్టం.
జస్ట్ బికాస్ యు ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్, నా చుట్టమైనంత మాత్రాన్ని మాస్టర్ మైన్స్లో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నా రిలేటివ్ అయినంత మాత్రం నేను చెప్పానని సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్లో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నీ ఆస్పిరేషన్స్ ఏంటి, నీ గోల్ ఏంటి, ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, దాన్ని బట్టి నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను ఇన్పుట్స్ ఇచ్చాను 10,000, 15,000, 20,000, 25,000 జాబ్ చాలు సార్ అంటే అసలు ఏం పర్లా, నీకు నచ్చిన కోర్స్ చెయ్యి. నాకు క్వాలిటీ లైఫ్ కావాలి, ఒక క్వాలిటీ లైఫ్ పార్ట్నర్ కావాలి, క్వాలిటీ లైఫ్ కావాలి, నా నెక్స్ట్ జనరేషన్కు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలంటే ఆర్డినరీ కోర్సెస్ చేయటం కంటే ఇంటర్ తర్వాత చదువు ఆపేసి లైఫ్లో జర్నీ స్టార్ట్ చేయడం మంచిది. అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ వెళ్ళిపోవడం మంచిదని నేను ఆ స్టూడెంట్కి చెప్పినటువంటి విషయం. నీకు ఓపిక ఉంటే సిఏ చేయి, ఇంటర్ తర్వాత 4 to 5 years పడుతుంది. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. లేదంటే సిఎంఏ చేయి, ఇంటర్ తర్వాత 3-4 years పడుతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ కాబట్టే కష్టం కాబట్టే మిగతా కోర్సెస్కి లేని కష్టాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి? ఛాలెంజింగ్ కాబట్టే, కష్టం కాబట్టే మిగతా కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోవడం కష్టం, సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోవడం ఈజీ. ఏ కంపెనీలో కూడా వీళ్ళకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ రెస్పెక్ట్, ఒక ప్రామినెంట్ రోల్ ఎందుకు ఇస్తున్నారు? జస్ట్ బికాస్ దే ఆర్ కంప్లీటెడ్ ఎ ఛాలెంజింగ్ రోల్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.